హాయ్ అండి. ఈరోజు నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను నా స్టైల్లో. చూడండి, ఇది 1/2 కిలో చికెన్ అండి. ఇది ఓకేనా. ఫ్రైకి ఎప్పుడు కూడా కొంచెం పెద్ద ముక్కలే ఉండాలి. 1/2 కిలో చికెన్ ఇది నీట్గా 2-3 సార్లు కడిగేసుకున్నాను నేను. ఇప్పుడు ఇందులో 2 పచ్చిమిర్చి, కొద్దిగా సాల్టు, కొంచెం పసుపు ఇందులో వేసుకొని పచ్చిమిర్చి కారంగా ఉంటుంది కదా, ఇది ఫ్రై కాబట్టి ఎక్కువ అక్కర్లా. కారం అయితే మీకు నచ్చినంత వేసుకోవచ్చు, నేనైతే చెప్పను ఓకేనా. ఫ్రైకి పెద్ద కారం అవసరం లేదు, పచ్చిమిర్చి ఉన్నాయి కాబట్టి. కర్రీ మసాలా పౌడర్ అండి ఇది, కర్రీ మసాలా పౌడర్ ఓకేనా. ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. 1 స్పూన్ సరిపోద్దండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓకేనా. ఒక పెద్ద స్పూన్ వేసుకోండి, ఇది కొంచెం పలచగా ఉంది. 1 స్పూన్ సరిపోద్ది ఓకేనా. అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక నిమ్మబద్ద పిండుకొని మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఒక నిమ్మబద్ద కూడా ఇందులో పిండుకుందాం. ఇంకేం అవసరం లేదు. ఏం వేసామండి మనం? 2 పచ్చిమిర్చి పెద్దవి, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 1/2 స్పూను కారం, తగినంత సాల్టు, తర్వాత కొంచెం పసుపు, ఒక 1/2 స్పూను గరం మసాలా పౌడర్. ఇప్పుడు మనం తగినంత సాల్ట్ వేసాం కదా, ఇలా కలిపేసుకుందాం. ఇలా కలుపుకొని చక్కగా ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకుంటే ఇందులో సాల్టు, నిమ్మరసం ఇవన్నీ కూడా ముక్కలుగా పడతాయి అన్నమాట. ఆయిల్ కూడా అసలు ఎక్కువ పడదు. చూడండి, నేను చక్కగా ఏపి చూపిస్తాను. చూడండి, ఇలా మనం చక్కగా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకుంటే ఇవి ఊరతాయి అన్నమాట. నాని ఈ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు ఉన్న వాటరు, నిమ్మరసం, సాల్ట్ ఇవన్నీ కూడా లోపలికల్లా ముక్కలకే పడతాయి అన్నమాట. 1 నిమిషం నానితే సరిపోతాయి. ఇంకా నేను ఏమి వేయనండి, ఇవే వేపుతాను అనమాట. ఎలా వేపుతాను అనేది చూపిస్తాను మీకు ఓకేనా. స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు మనం ఒక టీ గ్లాస్ ఆయిల్ పోస్తున్నాము. ఆయిల్ వేడెక్కింది చూసారా. ఈ మిశ్రమాన్ని మనం చక్కగా ఊరి ఉందన్నమాట, అన్నీ పట్టి ముక్కలకి ఉంది. ఇప్పుడు మనం వేసేసుకోవచ్చు. ఇంతే అండి, సింపుల్గా అలా ఎగిపోతుంది. సిమ్లో పెట్టుకోవాలి, సిమ్లో పెట్టుకొని మాత్రం వేపుకోవాలి. వేపుకుంటే ముక్క లోపలికల్లా ఎగుతుంది మనకి. ఇంక ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఉంటే కొంచెం కొత్తిమీర వేసుకోవచ్చు, లేదంటే అది కూడా అవసరం లేదు. అన్నీ మనం వేయాల్సినవన్నీ కూడా ఫస్ట్ వేసి కలిపేసాం కదా. ఇప్పుడు మనం అలా చక్కగా చిన్న మంట పెట్టుకొని వేపుకోవచ్చు ఓకేనా. మళ్ళీ మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను. మనం ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవాలనుకున్నప్పుడు చుట్టాలకు కానీ ఎవరికి చెప్పకండి. మనం అంటే కిట్టన వాళ్ళు చాలామంది ఉంటారు. ఎప్పుడు కూడా కొన్నప్పుడు కానీ అమ్మినప్పుడు కానీ ఎవరికి చెప్పకండి. మీ స్నేహితులు ఉంటారు కదా, ప్రాణ స్నేహితులు, మనం అంటే ప్రాణాలు ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఒకళ్ళో ఇద్దరు కంపల్సరీ ప్రతి ఒక్కరికి ఉంటారు. అలాంటి వాళ్ళకి చెప్పండి. చుట్టాలకు మాత్రం ఇలా కొనుక్కుంటున్నామని కానీ, ఇది కట్టాలనుకుంటున్నానని కానీ, లేదా ఇది చేయాలనుకుంటున్నాను కానీ, అది బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను కానీ మాత్రం ఎప్పుడు కూడా చెప్పొద్దు. చేసిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళకే తెలుస్తుంది. చెప్పడం అయితే మాత్రం చెప్పకండి. నా అనుభవమే చెప్తున్నాను నేను ఒక వస్తువు చేయించుకోవాలనుకుంటేదానండి, ఇది చేయించుకుందారని అనుకుంటున్నాను అని చెప్పాను అనుకోండి. ఒక 4 రోజులు 5 రోజులు ఊరుకున్న తర్వాత అప్పులకు వచ్చేవారు మన దగ్గరికి, అంటే డబ్బులు ఉన్నాయని. మగమాటస్తులు ఏం చేస్తామండి, చుట్టాల్లోనే, బయట వాళ్ళు కాదు, చుట్టాల్లోనే. చూసావా, అప్పు అడిగితే ఇవ్వలేదు, ఇది వస్తువు కొనుక్కుంటానని చెప్పింది, డబ్బులు లేకుండా కొనుక్కుంటానందా, నేను అడిగితే ఇవ్వలేదు, నేను ఎంత కష్టంలో ఉన్నాను అయినా నాకు ఇవ్వలేదు, ఇలా మాట్లాడుకుంటారు. అది కూడా మన ఎదురుగా మాట్లాడరు. శుభ్రంగా చెప్పా పెట్టకుండా ఏది కొనుక్కోవాలనుకున్నా మంచోళ్ళు ఉంటారు మనకి స్నేహితులు. అలాంటి వాళ్ళకి ఒకరికి ఇద్దరికి చెప్పి కొనుక్కోండి. ఏదైనా వ్యాపారం పెట్టాలన్నా ఫ్రెండ్స్కే సంప్రదించండి, చుట్టాలకు కానీ ఎవ్వరికి చెప్పొద్దు. వాళ్ళు దీవుల కంటే ఏడుపులు ఎక్కువైపోతాయి. కొంతమంది నోరు మంచిది కాదండి, నరరాక్షసుడు ఏదో అంటారు కదా, అలాగా రాక్షసులు కనిపించరు మనకి. రాక్షసత్వం వాళ్ళది మనకి కనపడినవరు. నరుడు గోలకట నల్లరాయి కూడా బద్దలేసిపోతాటండి.
ఇది పూర్వం పెద్దలు అనేవారు. ఇది నిజం, నా అనుభవమే చెప్తున్నాను, ఇది మాత్రం నిజం. ఎప్పుడు కూడా చెప్పకండి. మనకి కిట్టిన వాళ్ళు చాలామంది ఉంటారు మన చుట్టాల్లోనే. మన ఎదురుకుంటా నటిస్తూ ఉంటారు. పక్కకెళ్ళి మూతి ముక్కు కూడా 100 రకాలుగా తిప్పుకుంటారు వెళ్ళి. అయిగాక అదే పని మీద చెప్పుకుంటూ ఉంటారండి సాడీలు. ఏంటంటే వాళ్ళకి చేతగాని పని మనం చేస్తాం కదా, అందుకనేసి. కొంతమందికి చేతనవదండి. నాకు చిన్నప్పటి నుంచి కూడా కార్ డ్రైవింగ్ చేయాలి, బైక్ డ్రైవింగ్ చేయాలి, నాకు ఇంట్రెస్ట్ అది. అలాగని చెప్పేసి ఎవరిని పుట్టింటి వాళ్ళు కానీ అత్తింటి వాళ్ళు కానీ ఎప్పుడు నేను 10 రూపాయలు ఆశించలేదు. ఇంకేజ్ మా భర్తను కూడా నేను ఎప్పుడు అడగలేదు. ఎందుకంటే అడిగాను అనుకోండి ఏమంటారు, ఎందుకు అవసరమా నీకు అంటారు. అదే మన దగ్గర సంపాదన నుండి కొనుక్కోమనే చెప్తారు. అలాగే నేను ఏం చేస్తానంటే చక్కగా తక్కువ డబ్బులు ఒక 50,000 స్టార్ట్ చేశానండి. వడ్డీ వ్యాపారం స్టార్ట్ చేశాను అనమాట. చేసిన తర్వాత ఇంకా మా హస్బెండ్ దగ్గర నుంచి ఇంకా నేను రూపాయి తీసుకోకూడదు అనే ఉద్దేశంతో నేనే స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత మేము ఉండేదంతా మాస్ ఏరియాలో ఉండేవాళ్ళం. వాళ్ళందరికీ అప్పుడు ఆస్మిత, స్పందన వడ్డీ వ్యాపారాలు ఎక్కువ జరిగేవి. గ్రూపుల కింద ఇచ్చేవారు, వారానికి ఒకసారి వచ్చి కట్టించుకునేవారు. అదే టైంలో బిజినెస్ స్టార్ట్ చేశాను. బిజినెస్ 50,000 కూడా చాలా బాగుంది. బిజినెస్ ప్రతి ఒక్కరు కడుతున్నారు, మనమే ఎందుకు చేయకూడదు, అందరూ చేసేవాళ్ళు మనకంటే గొప్పవాళ్ళు అని చెప్పేసి నేను ఏం చేశానంటే, మా అమ్మ వాళ్ళ అక్కయ్య గారు అబ్బాయి అంటే మా అన్నయ్య, మా పెద్దమ్మ కొడుకు, వాడి దగ్గర నుంచి కొద్దిగా డబ్బులు తక్కువ వడ్డీకి తెచ్చుకొని, ఒక పెద్దమ్మ దగ్గర నుంచి కొంచెం తక్కువ డబ్బులు తెచ్చుకొని ఒక 50,000 లక్ష అలా తెచ్చుకొని వడ్డీకి అలాగా బిజినెస్ 2 లక్షలు స్టార్ట్ చేశాను. 50 నుంచి 2 లక్షలు. తర్వాత నాకు పొలంలో డబ్బులు వస్తాయి కదా, పంట డబ్బులు వస్తుంటాయి కదా, 2-3 సంవత్సరాలు పక్కన పెట్టి ఉంచాను. అవి ఒక ₹1,00,000 చీటీ ఒకటి వేసుకున్నాను. ఆ డబ్బులు ఇవన్నీ దాసి దగ్గర 5 లక్షలు స్టార్ట్ చేశానండి. పెద్ద బిజినెస్ 1 ఇయర్లోనే ఈ ఆలోచనలు అన్నీ వచ్చాయి. దాని నుంచి ఇన్కమ్ నేను చాలా సంపాదించాను. అలాగని చెప్పేసి చాలామంది డబ్బులు దొబ్బేశారు. నాయి కష్టంలో చచ్చిపోతున్నాను అన్న టైంలో పట్టుకెళ్ళిన డబ్బులు కూడా దొబ్బేశారు. ఎవ్వరికి కూడా ఒక కాగితం కానీ ఒక సంతకం కానీ పేపర్ మీద రాసుకోవటం కానీ నేను ఎక్కడా చేయలేదండి. చాలా డబ్బులు దెబ్బేశారు. అప్పుడు నేను సరదా పడ్డాను కదా, మరి బండి అంటే నాకు ఇంట్రెస్ట్ కదా, బండి కొనుక్కున్నానండి. మొదలైపోయి మా చుట్టాల్లో ఏడుపులు. చుట్టాలండి, ఎవరు కాదు, మా చుట్టాల్లోనే ఏడుపులు. ఇది మొగోళ్ళలాగా బండి కొనేసుకుంది, ఎవరమ్మ మొగోడు డబ్బులు అయ్యి, మనం కష్టం అది. నేను ఇలానే కాదు, నా బాధతో చెప్తున్నాను మీకు. నేను బండి కొనుక్కుంటే ఏడుపులు ఏడుపులు ఏడుపులు. ఈరోజు కాపురాలు ఈడిపోయి ఈదుల పాలు అయిపోయేంత వరకు ఏడ్చారండి జనాలు. అలాంటి పనికిమాలని ఉంటారు మనోళ్ళు, పనికిమాలోళ్ళు ఉంటారు మనలోని. అందుకని ఏది కూడా చెప్పకండి. బండి కొనుక్కుంటే తర్వాత ఏం చేస్తాను, మళ్ళీ బిజినెస్ ఇంకా పెరిగింది. దగ్గర 40-50 లక్షల బిజినెస్ అయింది నాది. దాని నుంచి మల్టిపుల్ చేసుకుంటూ ఒక ఇల్లు కట్టాను, స్థలాలు కొన్నాను బ్రహ్మాండంగా. ఓకేనా, కారు కొన్నానండి. ఆ కారు కూడా నా దగ్గర లేకుండా చేసేసారు జనాలు. ఇది నా బాధ. 4 గోళ్ల మధ్యన నేనే కుమిలిపోతున్నాను. కాకపోతే ఏంటంటే ఇలాంటి మనుషులు ఉన్నారని చెప్పడం కోసం మీకు చేశాను. అదే కార్ని నా కళ్ళ ఎదురుగుంటా నేను ఇష్టపడి నేను సంపాదించి కొనుక్కున్న కార్ని, బండిని వాళ్ళు ఇల్లు నడుపుతుంటే నా ప్రాణం ఎలా ఉంటుంది చెప్పండి. అన్ని రకాలుగా చేశారండి. ఎంతో ఇష్టపడి నెలకి 1 గ్రాము గ్రాము చొప్పుని అలా ప్రతి నెల నా టార్గెట్, నా పుట్టినరోజు వస్తుంది, నేను ఇది కంపల్సరీ ఎలాగైనా కొనుక్కోవాలంటే నేను బిజినెస్ని పెంచుకోవాలి అని చెప్పేసి నేను 100 గ్రాముల హారం కొనుక్కున్నానండి. 100 గ్రాములు హారం, 100 గ్రాముల హారం చేయించుకున్నాను నేను. అలా కొనుక్కొని మా అమ్మమ్మ నాకు గిఫ్ట్గా తులం బంగారం ఇచ్చిందనమాట. దాని పేరు పాడు చేయకూడదని ఆ బంగారాన్ని అందులో కలుపుకొని నేను కొంచెం ఇంట్లో ఒక 2 తులాల బంగారం ఉంటే అది కలిపి నేను గ్రాము కొనుక్కున్న బంగారాన్ని నేను చక్కగా 100 గ్రాముల హారం చేయించుకుంటే నన్ను కనీసం ఎవ్వరు కూడా వీళ్ళు వాళ్ళని చెప్పను, ఎవ్వరు కూడా 1 నెల కూడా నన్ను సంతోషంగా వేసుకోవలేదండి. ఈరోజు నన్ను ఇంకా బాధ నేను చెప్పుకోలేకపోతున్నాను. ఈ బాధ చాలామంది తెలియాలి అంటే మన చుట్టాలు ఎలా ఉంటారో జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం కోసం నేను చేస్తున్నాను ఈ వీడియో.
చాలా బాధ ఉంది. కనీసం కట్టుగోడలు కూడా లేకుండా తయారు చేస్తారండి ఈరోజు. అంత వ్యాపారం చేసిన మనిషిని ఆ రకంగా తయారు చేశారు మనుషులు. అందుకనే మీరు ఏది కొనుక్కున్నా ఏది చేసినా చాలామంది దాచుకుంటారు. అది నిజమే. చాలామంది వస్తువులు కొనుక్కొనే దాచుకుంటారు. ఇది ఆల్ది ఈల్దని చెప్పి వేసుకుంటారు. అదైతే నిజంగా చాలా నిజమండి. చాలా బాధ. లేని వాళ్ళకి చాలామందికి నేను పురుళ్ళు పోసాను. కిడ్నీ పోయిన అమ్మాయికి కిడ్నీ బాగు చేయించాను. ఆశ్రమానికి వెళ్తుంటాను. ఎవరైనా కష్టం ఉంటే ముందు నేనే ఉంటాను. అలా 10 రూపాయలు 10 మందికి పెడుతూ 10 రూపాయలు నేను దాచుకొని నాకు నచ్చినవి కొనుక్కుంటూ ఉన్న మనుషులకి చుట్టాలకు నచ్చలేదండి. ఇరుగు పొరుగు వారు దేవతలా కొలుస్తారు నన్ను. నా బండి నా కారు ఎప్పుడు కూడా అండి ఎవరికైనా సరే అంబులెన్స్ లాగా పనిచేసేది. అలాగే డబ్బులు మంగళవారం లేదు, శుక్రవారం లేదు, మెడలో సూత్రాలు కూడా తీసి ఇచ్చిన రోజులు ఉన్నాయండి నేను. కానీ నేను చేసిన పుణ్యం నాకు ఎక్కడికి పోలేదు. నా కష్టాన్ని నమ్ముకున్నాను, ఇష్టంగా పని చేసుకుంటున్నాను, బ్రతుకుతున్నాను. అదండి. కట్టుకున్నవాడు కరెక్ట్గా ఉంటే ఇవన్నీ ఉండవండి. అంతే కదా. ఈ బాధ కూడా నేను ఇంకెవరికి చెప్పుకోలేక ఈ వీడియో రూపంలో నేను చెప్పుకుంటున్నాను. కానీ ఆడదాన్ని ఉసిరి పెట్టిన వాళ్ళు కానీ, ఆడదాన్ని ఏడిపించిన వాళ్ళు కానీ ఈరోజు బాగుండొచ్చేమో, రేపటి రోజున వాళ్ళ అంతరాత్మకు అర్థమవుతుంది. ఓహో, ఒకరోజు ఈ ఆడపిల్లని ఎలా ఏడిపించామో దానికి అంత బాధపడుతుందా అని. లేనిపోని నిందలు వేసేసి మనుషుల మీద ఇలాంటి బంధువులు ఉంటారండి. అందుకని మీరు ఏ వ్యాపారం చేసినా ఏది కొనుక్కున్నా మీకు మీరుగానే ఉండండి. తొక్కలో చుట్టాలు ఎవ్వరికీ అవసరం లేదు. చుట్టాలు ఉంటారు మంచోళ్ళు, కొంతమంది మనం మంచి కోరుకునే ఉంటారు. అలాంటితో ఉండండి. అందరూ ఒకేలా ఉంటారని నన్ను మాత్రం అనుకోవద్దు. ఈ రోజుల్లో చెడే ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నారు, మంచిని ఎవరు సపోర్ట్ చేయట్లేదు. గుర్తుపెట్టుకోండి మీరు. చెడుకే సపోర్ట్ ఎక్కువ ఉంది, మంచికి ఎప్పుడు కూడా సపోర్ట్ లేదు. కట్టుకున్న భర్త స్థిరంగా ఉంటే, మిమ్మల్ని నమ్మితే, కన్న బిడ్డలు మిమ్మల్ని నమ్ముకుంటే వాళ్ళు కూడా మిమ్మల్ని ఒక గుర్తింపు ఇస్తే వాళ్ళతో కలిసి ఉండండి. లేదనుకోండి చక్క మళ్ళాంటి వాళ్ళ కోసం బోల్డ్ అని ఆశ్రమాలు ఉన్నాయి, వెళ్ళిపోండి. ఎవరు ఏమనరు. అంతేగాని చుట్టాలు బంధువులు కాదు, బంధువులు వాళ్ళకి ఏవో గొప్పలు వచ్చేస్తాయి అనుకుంటారండి బాబు జనాలు. మనం ఏదో చేసేస్తున్నాము, ఏదో వచ్చేస్తే గొప్పలు అనుకుంటున్నారు. ఇప్పుడు బాగానే నడిచిపోతుంది. ఈ ఉసురు ఏదో రోజు తగులుతుంది కదా. భగవంతుడి దయ వల్ల ఎవరికీ మన కర్మ రాకూడదు. కాకపోతే అంటే ఆ బాధ అలా అనిపిస్తూ ఉంటుంది మనిషికి. ఎప్పుడు కూడా పగవాళ్ళు కూడా బాగోవాలండి. పగవాళ్ళు కూడా బాగుంటేనే మన జోలికి రారు. వాళ్ళు బాగోనప్పుడే ఇలా మన జోలికి వస్తూ ఉంటారు. ఓకేనా. ఎందుకంటే ఇది నా స్టోరీయే ఇదంతానే. కానీ మీరు కూడా నాలో అవ్వకండి. అతి మంచికి పోకండి. అతి మంచికి మీరు ఎప్పుడు కూడా మంచికి పోకండి. చెడు ఎదురవుతుంది. చూడండి, ఈరోజు ఏదో పనులు చేసుకుంటూ వాళ్ళని వీళ్ళని మోసం చేసుకుంటూ ఉన్నవాడు బాగున్నాడు. ఆపదలో ఉన్నవాళ్ళు 10 మందిని మనం కాపాడుకుంటూ, మనల్ని రక్షించుకుంటూ, మనల్ని చూసుకుంటూ, మన ఇరుగు పొరుగును చూసుకుంటూ, చుట్టాలను చూసుకుంటూ ఉన్నవాళ్ళు రోడ్డు పాలు అయిపోతున్నారు. గమనించండి మీరు. ఓకేనా. నా బాధ అండి ఇది. కంపల్సరీ చెప్పాలి, ఇది బయటికి తెలియాలి. ఇది ఇందులో ఎవరైతే ఉంటారు కదా, దీన్ని పోషించిన వాళ్ళు ఉంటారు కదా, దీనికి సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక్కరు చూడాలి. నేను ఎంత బాధపడుతున్నాను అనేది వాళ్ళకి తెలియాలి. అందుకోసమే నేను ఇలాంటి మనుషులు ఉన్నారు, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అని నేను చెప్తున్నాను. ఓకేనండి. ఇప్పుడు మనం చికెన్ మూత పెట్టుకుందాం. వేడి వేడి చికెన్ ఫ్రై నా స్టైల్లో. ఓకేనా. మీరు కూడా ఇలా ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. నా ఛానల్లో సపోర్ట్ చేయండి. ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ అండి.